ఏంట్రా బాబాయ్ అయితే ఏదో గొడవంట. అదా బ్రేకప్ ఏంటిది? సడన్ గా బ్రేకప్ అంటుంది. ఏమైంది? ఉమ్, వచ్చాడు ఇప్పుడు మాట్లాడతాను. హలో సార్, ఏంటి ఇప్పుడు ఇంటికి వచ్చారు? ఆ సిమ్ రిజల్ట్స్ వచ్చాయంట. ఏంటా మార్కులు? ఎందుకైనా మేము లక్ష లక్షలు తగిలెట్టేది నీకు? ఆ నేను ఎంత మాట్లాడుతుంటే ఏం మాట్లాడకుండా ఫోన్ చూస్తావేట్రా పనికి మాలేదవా? ఇప్పుడేంటి? నేను అడిగాను మిమ్మల్ని బీటెక్ లో జాయిన్ చేయమని. మీరే కదా కృష్ణమూర్తి అంకుల్ కొడుకు యూకేలో జాబ్ వచ్చిందని చెప్పి వాళ్ళని చూసి వీళ్ళని చూసి మీకు నచ్చిందని చెప్పి నాకు నచ్చకపోయినా మీకు నచ్చిన దాంట్లో జాయిన్ చేసి మళ్ళా మీకు నచ్చినట్టు మార్కులు రావాలంటే ఎందుకు వస్తాయి, ఎలా వస్తాయి? అంతేలే, గంటలు గంటలు ఫోన్ చూసుకుంటూ ఫ్రెండ్స్ తో బయటికి వెళ్తే మార్కులు ఎందుకు వస్తాయి? బుద్ధి లేదా నీకు? నాకు కాదు, మీకు బుద్ధి లేదు. అయితే వెళ్ళి సారీ చెప్పరా. నేనెందుకు సారీ చెప్పాలరా? ఆయనే నాకు సారీ చెప్పాలి. అవును, కొడుకు పుట్టాలని ప్రతి గుడికి వెళ్ళి మొక్కున్నందుకు ఆయనే సారీ చెప్పాలి. పుట్టాక తెలుగు మీడియం స్కూల్లో కాకుండా ఇంగ్లీష్ మీడియం స్కూల్లో చదివించాడు చూడు, ఆయనే నీకు సారీ చెప్పాలి. తక్కువ డబ్బులతో అయిపోయే డిగ్రీ కాకుండా లక్షలు పోసి బీటెక్ సీట్ కొని చదివిస్తున్నాడు చూసావా, ఆయనే నీకు సారీ చెప్పాలి. ఓ చెప్తా విను. నాన్న తిడతాడు, కొడతాడు, కోపడతాడు. ఇవన్నిటికన్నా ఎక్కువ ప్రేమని మనసులో దాచుకుంటాడు. ఆ ప్రేమని అర్థం చేసుకుంటే అది ఒక అద్భుతం. అర్థం చేసుకుంటావని అనుకుంటా. హలో శ్రీనివాసరావు గారు, మీ అబ్బాయి సబ్జెక్ట్ పోయాడు కదా. నా కొడుకు ఈరోజు ఎగ్జామ్ లో ఫెయిల్ అయి ఉండొచ్చు, కానీ ఏదో ఒక రోజు జీవితంలో సక్సెస్ అవుతాడు. ఆ నమ్మకం నాకు ఉంది. సక్సెస్ అయిన రోజు నువ్వే ఫోన్ చేసి కంగ్రాచులేషన్స్ చెప్తావు చూడు. నాన్న, చెప్పరా. నిన్న జరిగిన దానికి నిజంగా సారీ నాన్న. నువ్వు ఇంకా దాని గురించి ఆలోచిస్తున్నావు. అయినా నేను కూడా నిన్ను కొంచెం ఓవర్ అండ్ దాని గురించి నువ్వు ఇంకా ఆలోచించు. కానీ నిన్న నైట్ కూడా నువ్వేం తినలే, పోయేదేం తిను. బాధపడకురా. ముందుగా మీకు ఈ వీడియో నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి. నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కామెంట్ చేయండి. ఈ రెండు చేసినా చేయకపోయినా సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ చేయండి. అలాగే మీ వాట్సాప్ అండ్ ఇన్స్టాగ్రామ్లో షేర్ కూడా చేసేయండి.